అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ శత్రులతోటి గొడవలు జరుగుతాయి. మరియు మీరు ఈ రోజు కోపాన్ని అయితే అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మీకు గొడవల్లో తీవ్ర గాయాల వల్ల ప్రాణగండం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు దేవుణ్ణి ప్రార్థించండి. మరియు మీరు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి. ఇలా చేయట కారణంగా మీకు ఎటువంటి నెగిటివిటీ దరిచేరకుండా ఉంటుంది. ఎవరి వల్ల కూడా ఎటువంటి నెగిటివిటీ దరిచేరదు. మరియు ప్రాణగండం కూడా తొలగించబడుతుంది. ఇక మీకు దేవుని ఆశీస్సులు అందుకోవడం సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. మెప్పు పొందగల పనులనే చేయగలుగుతారు. ధైర్యం మీలో పెరిగిపోతుంది. విద్యార్థులకు శుభప్రదము. ప్రయత్నాల సఫలీకృతము. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలున్నాయి. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాష్ట్రాల్లో మరి ఎక్కువగా అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. ఇది ఒక పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం మీకు చాలా బాగా అవసరమవుతుంది. ఇక ఈరోజు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. పనులు బిజీగా ఉంటారు. ఇక ఈ రోజు నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. పనులు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. చాలా ప్రయోజనకరమైన ఫలితాలు అందుకుంటారు. కుటుంబానికి తగిన సమయం అందించాలి. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది. మీరు విద్యా రంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఉద్రిక్తత అనేది తొలగించడానికి యోగా, వ్యాయామము, ప్రాణాయామం చాలా అవసరం అవుతుంది. మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. ఆరోగ్య విషయాలలో ఉన్నటువంటి సమస్యలు తొలగించబడటం ప్రారంభమవుతాయి. ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం సుదూర ప్రయాణం గర్భిణీ స్త్రీలు మానుకోవాల్సి ఉంటుంది. మంచి మంచి ఆఫర్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. మగ నూతన వ్యక్తుల పరిచయం సంభవం అవుతుంది. ప్రేమలో పడని వారు ఈ రోజు ప్రేమ ఎదురు కాబోతుంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. పనులు బిజీగా ఉంటారు. ఈ రోజు సంబంధాలలో సామరస్యం రావడం జరుగుతుంది. కుటి సమతుల్యతకు మించి కదలగలుగుతారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉంటారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. మరియు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. అవగాహనతోటి ముందుకు నడుస్తారు. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ఈ రోజు రాశివారు వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. ఈరోజు కేవలము మరి ఎక్కువగా చూసినట్లయితే గనక కేవలం మీరు మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరుల మీద మీ పని భారం వేయకూడదు. మరియు డబ్బుల లావాదేవీల గురించి కూడా ఎవరి మీద కూడా మీరు నమ్మకం అనేది ఉంచకూడదు. మీ పనిని మీరు మాత్రమే చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు. లేకపోతే మీ క్రెడిట్ అంతా కూడా వారి తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రోజు ఉండాల్సి ఉంటుంది. ఇక్కడి సమతుల్యతకు మించి కదల అవకాశాలు మీకు లభిస్తాయి. ఈ రోజు సహనం చాలా అవసరం అవుతుంది. నూతనంగా విద్యార్థులు మరి ఏ ప్రాజెక్టుల్లో అయితే పాల్పంచుకుంటారో వారికి ఆ ప్రాజెక్టులలో చాలా ప్రయోజనం అనేది చేకూరుతుంది. దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చడం ద్వారా ఆరోగ్య జీవితం అనేది ప్రారంభమవుతుంది. చురుకైనటువంటి నడక లేదా ప్రశాంతమైన యోగా సెషన్ అయినా సరే మీరు ఆనందించే శారీరక కార్యకలాపాలలో పాల్గొనండి. మీ ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మీరు కేవలం సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. ప్రేరేపించేటటువంటి కొనుగోళ్లను నివారించండి. ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగించబడతాయి. బదులుగా స్థిరమైన ఆర్థిక పునాదిని నిర్వహించడంపై దృష్టిని పెట్టండి. ఆదాయం వనరులను పెంచుకోవడానికి అనేక ఎంపికలను అన్వేషించండి. గుర్తుంచుకోండి, ఆర్థిక విజయానికి సహనం చాలా అవసరమవుతుంది. ఈ రోజు రాష్ట్రాలు అనుకున్న సమయానికి పనులను పూర్తి చేసి ఈ విజయం అయితే ఖచ్చితంగా సాధిస్తారు. విద్యార్థులు ప్రశంసలు కూడా అందుకోవడం జరుగుతుంది. ఒంటరి వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవడం ద్వారా సంతోషంగా అయితే ఉండబోతున్నారు. ఈ రోజు ఈ రాశి మరి ప్రేమ వ్యవహారాలన్నీ తదుపరి దశకు తీసుకెళ్లాలంటే తల్లిదండ్రుల మద్దతు కోరాలి. కొంతమంది మహిళలకు వివాహాల్లో తల్లిదండ్రుల మద్దతు కూడా లభిస్తుంది. మరియు ఈ రోజు శత్రుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. శత్రు నివారణ కొరకు మెడలో 2 గడ్డముఖ కాయలు పసుపు రంగు దారంలో గుచ్చి ధరించాలి.
ఇలా చేసినట్లయితే గనక మీ నుండి నెగటివిటీ అంతా కూడా తొలగించబడుతుంది. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. శుభాలు కలిగి మీకు అన్ని శుభప్రదమైన ఫలితాలు అందుకోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా మెప్పును పొందగలుగుతారు. అన్ని విధాలా మీకు లాభం అనేది కూడా చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరియు ముఖ్యంగా లక్ష్యం మీద శ్రద్ధ చూపాలి, అవగాహన కలిగి ఉండాలి. మరియు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. సరైన నిద్ర చాలా అవసరం మీకు. లేకపోతే నిద్ర లేని సమస్యల కారణంగా ఇతర సమస్యలు పెరిగి అనారోగ్యం పాలవుతారు. లక్కీ సంఖ్య 95, లక్కీ కలర్ మరి లేత గోధుమ రంగు. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశ అని జపిస్తూ ఉండండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.